ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో యా సో వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ సహస్ర. సో ఇవాళ నేను మట్కా సినిమా చూసాను. మట్కా 1970 బ్యాక్డ్రాప్ లో తీసినటువంటి మూవీ. మరి ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ కానీ, ఈ సినిమాలో యూజ్ చేసినటువంటి కాస్ట్యూమ్స్ కానీ అప్పటికి తగ్గట్టు యూజ్ చేస్తారా, లేదంటే ఏమైనా మార్పులు చేశారా, ఈ సినిమా అసలు ఎలా ఉంది, దీనికి సంబంధించిన రివ్యూస్ అన్ని కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే సహస్ర. సో మూవీ చూసాం మన ఇద్దరం. సో ఎట్లా అనిపించింది మీకు ఫస్ట్ ఈ మూవీ చూసినప్పుడు? ఫస్ట్ మనం కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకుంటే, కాస్ట్యూమ్స్ 1970s అంటే బిగ్ కాలర్స్ ఉండే, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైమ్. సో స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ బిగ్ కాలర్స్ పెట్టలేదు. దట్స్ లిటిల్ ఫ్లా అనిపించింది నాకు. తర్వాత కాస్ట్యూమర్ రియలైజ్ అయ్యారా, లేకపోతే అప్పుడు తర్వాత బిగ్ కాలర్స్ పెట్టారు. నేను చెప్పాను. అవును, మీరు చెప్పేటప్పుడు అసలు ఇది ఇప్పుడున్న షర్ట్స్ వేసుకున్నారు, పాతకాలంగా అన్నారు. చూపించారు, చూసావా? స్ట్రైప్ షర్ట్, బ్లాక్ అండ్ వైట్. అంటే ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసి, ఇంకొంచెం టైం అండ్ ఎనర్జీ పెట్టి, అప్పుడు కలర్ ప్యాలెట్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు ప్రింట్స్ ఎలా ఉన్నాయి. నేను జీటీవీలో సన్నీ లియోని షో చేశా, కాంజీవరం పట్టుచీర కట్టుకుంటుంది సన్నీ లియోని. ఐ డిడ్ అ షో వేర్ రీక్రియేషన్ సీన్స్ అని ఒక ఎపిసోడ్ చేశాను. మనకి చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ లో ఒక షర్ట్ ఉంటుంది, సిమెంట్ కలర్ షర్ట్, అండ్ హీరోయిన్ ఏమో వైట్ డ్రెస్ వేసుకొని కత్తిపెట్టి పొడుస్తావా అమ్మా అని పిలుస్తుంది. ఎగ్జాక్ట్ గా నాకు షర్ట్ దొరక్కపోతే నేను డిజిటల్ ప్రింట్ చేయించా, జస్ట్ ఫర్ అ సింపుల్ కాస్ట్యూమ్ అన్న టీవీ. ఓకే, ఒక చిన్న రీక్రియేషన్ థీమ్ సేమ్. అప్పుడు చిరంజీవి గారు ఎలా ఉంటారో గ్యాంగ్ లీడర్ లో, విజయశాంతి చిరంజీవి ఇద్దరికి సేమ్ అలానే డ్రెస్. నాకు అమ్మాయి బోర్డర్, అప్పుడు పాత బోర్డర్ దొరకకపోతే వెతికి వెళ్ళి ఆ వైట్ మెటీరియల్ తీసుకొని బోర్డర్ సేమ్. అందరూ అయితే గోమతి ఇప్పటికీ నాకు కొలాబ్ లో కూడా పెట్టింది. నాది చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా అమ్మాయి 650K ఉష గారు అందరూ అచ్చు హీరోయిన్ లా ఉన్నానని అన్నారు అని. అంటే నేను చెప్పేది ఏంటంటే, అలాంటి ఒక చిన్న దానికి కూడా డిజిటల్ ప్రింట్ చేయించే ఎగ్జాక్ట్ చిరంజీవి గారు. అంత చిన్న వాటికి అంత రీసెర్చ్ దొరకనప్పుడు ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఆ కలర్ ప్యాలెట్స్ ఎట్లా ఉన్నాయి, అప్పుడు కాలర్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకొంచెం రీసెర్చ్ చేసి. స్టార్టింగ్ ఆఫ్ ద మూవీలో నేను అన్నా, చూసావా, దేర్ వాజ్ ఆల్మోస్ట్ 10-15 సీన్స్ అబ్బాయి ఇప్పుడున్న షర్ట్లు వేసేసారు, కాలర్స్ కూడా పెట్టలేదని మధ్యలో నీకు 4-5 సార్లు చూపించాను. ఒకటి బ్లూ కలర్ షర్ట్ ఒకటి చెప్పారు, ఒకటి బ్లాక్ కలర్ షర్ట్. ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే షర్ట్స్ ఎలా వేసుకున్నారు అలా వేసుకున్నారు కాబట్టి ఆ పాతకాలం లుక్ రావట్లేదని అన్నారు. అండ్ హెయిర్ కూడా, హెయిర్ అండ్ మేకప్ కూడా ఇంకొంచెం వాళ్ళు ఎఫర్ట్ పెట్టాల్సింది అనిపించింది. అంటే మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కి వేరియేషన్ చూస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది, కొంచెం బెటర్ అనిపించింది. అప్పటికి అంటే రోజు రెగ్యులర్ గా చేసి వాళ్ళకి అలవాటు అర్థమైందో మనకు తెలియలేదు కానీ అదొక చిన్న ఫ్లా అనిపించింది. అండ్ మన నౌరా, మన బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ అవర్ గ్లాస్ ఫిగర్ నౌరా, ఆ అమ్మాయిని పెట్టారు. తనైతే బాగా చూపించారని అనుకుంటున్నావా? కాదా? అంటే తన ఒకటి డాటర్ ప్రింటెడ్ ఒక కాస్ట్యూమ్, హెయిర్ బ్యాండ్, పోల్కా డాట్స్ హెయిర్ బ్యాండ్, ఆ సింగిల్ పీస్ వేసుకుంటే నాకైతే అనిపించింది ఆ కాస్ట్యూమ్ లో. నౌరా బాడీ షేప్ సచ్ అ బ్యూటిఫుల్ బాడీ షేప్. ఓకే, అమ్మాయి బాడీ షేప్ కాస్ట్యూమ్స్ పరంగా ఇంకొంచెం బ్యూటిఫుల్ గా చూపించవచ్చు. అమ్మాయికి బాడీ టైప్ కానీ ఆ బాడీని కాంటూర్ చేసే డ్రెస్సెస్ ఇచ్చుంటే బాగుండేది. ఓకే, లిటిల్ క్లీవేజ్ చూపించారు అండ్ కింద బెలూన్ గా ఇచ్చేసారు. దట్ వాజ్ లైక్ అంబ్రెల్లా కట్. సో నాకు ఇంకొంచెం సారీ కూడా, అమ్మాయికి సారీ కట్టి ఫైనల్ షూటింగ్ సీన్ లో ఇంకొంచెం చంపే సీన్ లో ఇప్పుడున్న కాస్ట్యూమ్ వేసినట్టు అనిపించింది. ఏది మన సీతారామన్ సినిమాలో చీర తీసుకొచ్చి కట్టినట్టు సేమ్ అదే నాకు అనిపించింది. సీతారామన్ లో ఆ పింక్ కలర్ శారీ ఏదైతే ఉందో అదే శారీ ఇప్పుడు అది ట్రెండింగ్, అదే 1000 రూపాయల పని అంటే కాదు. కాస్ట్యూమర్ ఇంకొంచెం రిసర్చ్ చేసి ఇంకొంచెం బెటర్ గా, ఇప్పుడు బ్లౌజ్ కూడా పాత స్టైల్ లాగా లేదు, ఆ స్టైల్ కాదు, అది ఇప్పుడు ట్రెండ్. బోట్ నెక్ తోనే అదేదో హై నెక్ స్లీవ్లెస్ ట్రెండ్. పాత దాంట్లోగా ఇంకొంచెం ఆ సారీని కానీ ఆ బ్లౌజ్, ఎందుకంటే దట్స్ అ వెరీ డిఫైనింగ్ సీన్. అంటే అక్కడ యాక్చువల్ గా ట్విస్ట్ ఇచ్చే సీన్ అన్నమాట. ఎక్స్పెక్ట్ చేయరు ఆ సీన్ ఉంటదని. అమ్మాయి సిడక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాస్ట్యూమ్ అనేది మనం సీన్ ని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి కలర్ ప్యాలెట్ కానీ, ఎగ్జాంపుల్ ఇప్పుడు మాధురి దీక్షిత్ బాగా సెడక్టివ్ డాన్స్ వేసే సాంగ్ లో ఒక
రా సిల్క్ డ్రెస్ వేసుకుంది అనుకో, అది కదలదు, స్ట్రైట్ గా ఉంటది. ఎలా ఉంటది? అదే ఒక షిఫాన్స్ అండ్ దెన్ జార్జెట్స్ అనుకో, ఆ బ్యూటీ తెలుస్తుంది. సో అలాగే ఒక సిడక్టివ్ సీన్ ఇది. అబ్బాయిని సిడక్ట్ చేసి నీ వైఫ్ చచ్చిపోయింది నేను ఉన్నాను అని చెప్పే సీన్ లో ఎలా ఉండాలి? కొంచెం ఊజింగ్ గా, టెంప్టింగ్ గా అలా ఉండకుండా అలా అంత, ఐ మీన్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అవును, నాకు కూడా అనిపించింది అంత ఆ కాస్ట్యూమ్ దానికి ఆ సీన్ కి సెట్ కాలేదు, సెట్ అవ్వలేదు. అండ్ చాలా సింపుల్ గా చీర కట్టేశారు. యాక్సెసరీస్ లేవు, ప్రాపర్ ఆ ఓల్డ్ స్టైల్ ఇది లేదు. ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా ఇప్పుడున్న కర్వ్స్ పెట్టడం గానీ తిప్పడం గానీ అంత ఇప్పుడున్నదే పెట్టారు. రీసెర్చ్ ఇస్ మిస్సింగ్ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్ మిస్సింగ్. మేబీ అది డైరెక్టర్ గారు ఓకే అనేసారో, లేకపోతే ఆ డిఓపి ఇలా ఓకే అన్నారో, మేబీ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా కొంచెం దాన్ని ఫోకస్ చేయలేదు. ఎక్స్పర్ట్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఎగ్జిక్యూషన్లో హడావిడో, టైమ్ లైన్స్, మనం ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, నాకు అనిపించింది చెప్తున్నా. యాజ్ అ రివ్యూవర్ ఐ కెన్ షేర్ మై థాట్స్. నేను ఎవరిని డిగ్రేడ్ చేయడానికో ఇంకోటో నాకేమీ బెనిఫిట్ రాదు. ఇవేంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ నేను కొంతమంది డైరెక్టర్ల పేరు చెప్పలేను, ఆయన స్టాండర్డ్గా చాలా సక్సెస్ఫుల్ కొట్టారు. నేను ఆయన కాస్ట్యూమర్తో మాట్లాడితే, ఉషా ఆయన దగ్గర ఏమీ లేదు, హీరోయిన్కి చుడిదారు, ప్యాంటు, చున్నీ, ఇది స్టాండర్డ్, ఏ సినిమా అయినా అంతే. అదేంటండి కాస్ట్యూమ్ క్యారెక్టర్, ఆయన చుడిదారు, చున్నీ, ప్యాంటు అంతే, అది హీరోయిన్, ఆయన స్టాండర్డ్. అంటే వాళ్ళు కథను నమ్ముకొని తీస్తున్నారేమో, అందుకే కాస్ట్యూమ్ మీద అంత ఆలోచించలేదు. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అనిపించింది, నిజంగానే ఒక సినిమాకి కాస్ట్యూమ్స్ అనేది అంత ఇంపార్టెంటా? 100%. కథని, టైం లైన్ ని, క్యారెక్టర్ ని, ఎమోషన్ ని, మూడ్ ని సెట్ చేయాలంటే కలర్, ఫ్యాబ్రిక్, ప్రింట్, డెన్సిటీ, టింట్, టోన్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ డ్రాప్ అది సెట్ అవ్వాలి. ఇది కూడా యాక్చువల్ 1917 బ్యాక్ డ్రాప్ కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో దొరకడం అంత ఈజీ కదా అలాంటి కాస్ట్యూమ్స్. ఇప్పుడు నేనే ఉన్నాను, డిజిటలైజేషన్ అయిపోయింది. ఐ హోల్డ్ ఎంఎస్సీ కంప్యూటర్స్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా వీ కెన్ గో ఫర్ డిజిటల్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ఉంది, బ్లాక్ ప్రింటింగ్ ఉంది. నీకు ఏ ప్రింట్ కావాలి, అసలు నీకు ఎక్కడా దొరక్కపోతే ఫ్యాబ్రిక్ నువ్వు తీసుకొని నీకు ఎగ్జాక్ట్ ప్రింట్ కొట్టి చేస్తున్నారు. దెర్ ఈజ్ నో వే నీకు అసలు దొరకట్లేదు. నీకు ఏ కలర్ కావాలి, నువ్వు ఇంటర్నెట్లోకి వెళ్ళి పింట్రెస్ట్ తీసి నాకు ఇది కావాలి 1970s ప్రింట్ అంటే నీకు డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. నేను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జీటీవీలో విజయ్ దేవరకొండ వచ్చాడు గెస్ట్గా ఉగాది షూట్లో. నాకు ఎగ్జాక్ట్ ఎన్టీఆర్ బ్లూ అండ్ రెడ్ స్టైప్స్ బ్లేజర్ కావాలన్నారు. డైరెక్టర్ వాజ్ సో పర్సిస్టెంట్, ఎగ్జాక్ట్ ఎన్టీఆర్ ఇచ్చిన ఫోటో నేను డిజిటల్ ప్రింట్ చేయించి బ్లేజర్ కుట్టాను. సో దర్ ఇస్ నథింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు డిజిటల్ ప్రింట్ కనుక చేసేసినట్లయితే ఆ లుక్ వస్తుంది, ఆ టైం లైన్ కి వెళ్ళిపోతాము అండ్ ఎగ్జాక్ట్ గా ఆ టైం లైన్ లో ఉన్నామని అనుకుంటాము. చాలా వరకు ఆల్మోస్ట్ ఒక half of the movie or 1/4 of the movie costumes తేలిపోయినాయి. అండ్ ఈవెన్ హీరోయిన్ మీనాక్షి విషయంలో కూడా ఆ కాస్ట్యూమ్స్ అనేవి వేసారు, 2 జడలు వేసారు, లంగవోని కట్టారు, పాత్ర కట్టారు, కానీ లుక్ మాత్రం నాకు ఆ పాతకాలం అయితే చీర. ఇప్పుడు అబ్బాయి వెళ్ళేటప్పుడు ఆగే చీర కానీ అది లేటెస్ట్ సారీయే. ఓల్డ్ స్టైల్ 1970s ఆడవాళ్ళు నేత చీరలో, లేకపోతే ఒక మంగళగిరి కాటన్ అట్లా ఉండేది. యంగ్ వాళ్ళు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఆ వేరియేషన్ చూపించలా. సో బిఫోర్ మ్యారేజ్ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ హౌస్ నుంచి వచ్చింది, అది కూడా చూపించాలి, ఒక ప్రాస్టిట్యూట్ లుక్ ఎలా ఉంటుంది. సో దట్ అనేది చూపించలేదు. అండ్ ఈ అమ్మాయిని వెళ్ళి ఇతను మాట్లాడేటప్పుడు కానీ, సో ద లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ మిస్సింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ విచ్ గాట్ లిటిల్ రెక్టిఫైడ్. అండ్ కథ పరంగా వస్తే ఇప్పుడు ఇంకొకటి సలోని గురించి మాట్లాడదాం. సలోనికి ఇక్కడ ఒక వేశ్య క్యారెక్టర్ చేశారు, అయితే ఆ క్యారెక్టర్ తగ్గట్టు కూడా ఆ కాస్ట్యూమ్స్ అక్కడ పర్ఫెక్ట్ అనిపించింది, మీకు అనిపించింది? అసలు ఆ తేలిపోయినాయి. అమ్మాయి ఒక రెగ్యులర్ చేతులైతే దండం పెట్టే అమ్మాయి లాగా నేత చీరలు అమ్మాయి కట్టి దాన్ని గౌరవప్రదంగా చేశారు. అదే చెప్తున్నా, క్యారెక్టర్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో అది నువ్వు కాస్ట్యూమ్ లో, లుక్ లో, నాట్ ఓన్లీ కాస్ట్యూమ్, హెయిర్, మేకప్, యాక్సెసరీస్, లుక్ లో తీసుకురాకపోతే నీకు స్టోరీలో ఆథెంటిసిటీ మిస్ అవుతుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎందుకు హిట్ అయింది? దర్ ఇస్ అ రా ఆథెంటిసిటీ, అంటే దాంట్లో ఒక ట్రూత్ఫుల్నెస్ ఉంది. ఆ బ్యూటీ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ మిస్ అయిపోతుంది. కథ చెప్తున్నావు అని అర్థమైపోతుంది నీకు. కథకి కాకరకాయకి తేడా తెలియనట్టు లేరు ఇప్పుడు జనాలు. ఏంటంటే ఓకే లో బడ్జెట్ ఫిల్మ్స్ అంటే నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్స్, వాళ్ళు ఏదో పాపం అక్కడ ఇక్కడ చుడిదారులు తీసుకొస్తారు. ఓకే, వెన్ యూర్ పుట్టింగ్ వరుణ్ తేజ్ అస్ అ హీరో, లైక్ వరుణ్ తేజ్ కూడా ప్రాపర్ కాస్ట్యూమ్స్ వేసారని నేను అనుకోవట్లేదు. ఆ సాంగ్ లో కూడా చాలా వరకు లెదర్, ఆ కంఫర్ట్ ఫిట్ లేదు. ఆ రెడ్ కలర్ కాలర్ వేసి కావాలని బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసేసి
నాకు నచ్చలేదు ఆ సాంగ్ లో చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే కాస్ట్యూమ్ ఇస్ ఆల్సో సంథింగ్ విచ్ యూ షుడ్ వెన్ యూర్ యాక్టింగ్ కంఫర్ట్ ఉండాలి, ఈజ్ ఉండాలి. నేను ఫ్యాబ్రిక్స్ కూడా నేను జీటీవీలో నాకు డబ్బులు అయినా నేను బిల్స్ గురించి వాళ్ళు ఎంత ఇచ్చినా నేను ఆలోచించి కంఫర్ట్ ఇస్తాను. పర్ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్కి కంఫర్ట్ లేకపోతే చిరాకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఏదో లో బడ్జెట్లో తెచ్చేసాం. అందరూ ఏమంటారంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఏముందండి జస్ట్ ఒకసారి తీసేసేయి కదా, ఎస్థెటిక్గా బాగుండాలి, అందంగా ఉండాలి, కంఫర్ట్ ఇంపార్టెంట్ కాదంటారు వాళ్ళు. అంతసేపు డాన్స్ చేసి చెవట్లు వచ్చేసి చిరాకు వచ్చి ఫిట్టింగ్ ప్రాబ్లం ఉంది. నాకు ఎందుకో అనిపించడం వరుణ్ వాజ్ ఫీలింగ్ ఓకే అని అనిపించాలి. ఆ సాంగ్లో వాళ్ళు ఏదైతే లుక్ ఇద్దాం అనుకున్నారో కష్టపడి ఇచ్చారు, కానీ ఆ బ్యూటీ ఆఫ్ కంఫర్ట్ కనిపించలేదు. ఇప్పుడు సూర్య మూవీలో ఎలా సూర్య వాజ్ లైక్ ద పాష్ బ్లేజర్ వేసుకొని దట్ ఫీల్ ఐఎమ్ లైక్ ద బాస్ అని ఆ ఫీల్ రాలా. ఆ ఫీల్ ఇస్ మిస్సింగ్. దట్స్ అబౌట్ ద కాస్ట్యూమ్స్. ఇంతకు మించి నేను అనవసరంగా వాళ్ళని ఏదో అందామని కాదు, చిన్న చిన్న ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే తెలుగులో దీని గురించి ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ టైం అట్లీస్ట్ జాగ్రత్త పడతారు ఈ విషయం. అట్లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆపర్చునిటీ అనేది కాస్ట్యూమ్స్ గురించి తెలిసిన వాళ్ళకు నాకు ఇమ్మను ఇంకొకరికో కాదు. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవరైనా సరే ఇప్పుడు సూర్య మూవీకి ఎలా అయితే ఇన్వెస్ట్ చేశారో అట్లీస్ట్ ఇన్వెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఇవ్వండి, రీసెర్చ్కి టైం ఇవ్వండి. డైరెక్టర్స్ ఊరికే ఫైనల్ చేసి వేసేయండి తెచ్చేయండి ఏముంది, ఇన్ని కోట్లు పెడుతున్నారు సినిమాకి. కొన్ని దగ్గర కంటిన్యూస్ షార్ట్స్ లో కూడా కాస్ట్యూమ్స్ మిస్ అయ్యాయి, నేను కూడా గమనించాను. ఇక మనం అవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏదో తిట్టినట్టు ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇంత కోట్లు పెట్టి బడ్జెట్లో సినిమా తీసేది వాళ్ళు వేసుకున్న డ్రెస్ హెయిర్ మేకప్ కనిపిస్తుంది ముందు. అది అసలు ఎంత లీస్ట్గా తీసి పడేస్తారంటే ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ బీయింగ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్, ఇన్ని కోట్లు పెట్టేది కనిపించేది ఇదే కదా. రెండోది ఏంటంటే ఈ సినిమాకి మీనాక్షి చాలా ప్లస్ పాయింట్ అవ్వాలి, కానీ పాప మాకు ఎక్కడ కూడా తను ఎలివేట్ చేయలేదు. కాస్ట్యూమ్ విషయంలో కానీ క్యారెక్టర్ విషయంలో కానీ తను ఎందుకు అంటే వెనక పెట్టేశారు అనిపించింది నాకైతే. ఆ అమ్మాయి బ్యూటీని కానీ ఎక్కడ కూడా ఎలివేట్ చేయలేదు. అంటే ఆ పెళ్లి సీన్ లో ఆ పాత చీర కట్టారు, ఓకే అది ఓకే, అతనికి కూడా కాటన్ ఇది వేశారు 1970s 80s లాగా. కానీ అంతకు మించి అమ్మాయిని నేను అదే చెప్తున్నా, బ్యూటిఫికేషను లేకపోతే ఆ నోరాలో ఆ సెక్సీనెస్ ఎలిమెంట్ని ఆ క్యారెక్టర్లో అంత దమ్ ఉంది. అమ్మాయి షీఈ్ లైక్ క్లబ్ డాన్సర్ చూపించచ్చు, జనాలు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు అమ్మాయి నేను సెక్సీగా ఇక్కడ వరకు కట్ చేసి కూర్చున్నప్పుడు కానీ వేసుకున్నప్పుడు చూపించడానికి స్కోప్ మేబీ డైరెక్టర్ గారికి ఇష్టం లేదేమో. బట్ ఏంటంటే క్యారెక్టర్ బాగా పలుకుద్ది ఇలాంటి ఎలిమెంట్స్. అండ్ అమ్మాయి వేసుకున్న అమ్మాయి అంటే ఓకే ట్రెడిషనల్ అమ్మాయి అండి వేయలేదంటే అనుకోవచ్చు. అమ్మాయి వేసుకునే అమ్మాయి బ్యూటీ అమ్మాయి, ఆ క్యారెక్టర్ కూడా అలా ఉన్నప్పుడు ఇంకొంచెం బాగా ఎలివేట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఒక సాంగ్ లో కూడా అదే ఎర్ర ఫ్యాబ్రిక్ అది చాలా చీప్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ డ్రెస్ కూడా ఏం లేదు అంత బ్యూటిఫుల్ సాంగ్ కి. బేసిక్ రెడ్ డ్రెస్, ఆ బేసిక్ అదే ఐటమ్ సాంగ్ రెడ్ కాస్ట్యూమ్. యాక్చువల్గా కొన్ని ఐటమ్ సాంగ్స్ లో ఒక 3-4 కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తారు, బట్ ఆ సాంగ్ మొత్తం ఒకటే రెడ్ కలర్ డ్రెస్ మొత్తం నడిపించేశారు. నాకు కూడా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ దట్ సాంగ్. ఇంకా అది వదిలేండి. స్టోరీకి వస్తే when it come to కథ చెప్పినప్పుడు నిద్ర వచ్చింది. నువ్వు కూడా పడుకున్నావు కదా? లేదు అంటే యాక్చువల్గా తన కథ చెప్తున్నాడు వాళ్ళ పాపకి. నువ్వు కూడా పడుకున్నావు? పడుకోలేదు, మీరు నిద్రపోయారేమో. కానీ నేను యాక్చువల్గా ఇప్పుడు రివ్యూ చెప్పాలి కానీ నేను పడుకోలేదు. అసలు ఏమైందంటే జనరల్ గా నిద్రపోవాలంటే కథలు అడుగుతారు పిల్లలు వాళ్ళ నాన్నని. వాళ్ళ పాప కథ చెప్పు డాడీ అంటే కథ చెప్తా. వాళ్ళ పాప నిద్రపోవడానికి కథ అడగలేదు. వాళ్ళ పాప నాన్న ఎన్ని ఆపేయి అంటే మేక, అసలు ఈ మేక ఎవరు, ఈ అమ్మ ఎవరు, ఎక్కడికి అట్లా అడిగారు. కానీ జనాలు నిద్రపుచ్చడానికి ఆ కథ చెప్పారేమో అనిపించింది. సో నాకైతే నిద్ర వచ్చింది. తర్వాత అప్పటి వరకు ఉన్న ఫోకస్ పోయింది. హాఫ్ ఆఫ్ ద మూవీ వరకు ఒక రేంజ్ లో తీసుకొచ్చారు, ఒక హైప్ తీసుకొచ్చారు, బాగా అనిపించింది. దట్ వాజ్ రియల్లీ లవ్. ఆ తర్వాత నాకు తెలిసి కరుణాకర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదా, లేకపోతే దాన్ని కంక్లూడ్ చేయాలా, కథ ముందు రాసుకున్నది తీలేదా, ఏమైనా మిక్స్ కొట్టారా, మిక్సీలో వేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేశారా, నాకు అర్థం కాలేదు. అంటే ఇది ఏదో నెగటివ్ గా కాదు, కానీ అసలు ఆడియన్స్ గా నా ఫీలింగ్ చెప్తున్నా. ఇంకొకటి విలన్ కూడా అంత గ్రేట్నెస్ అనిపించలేదు నాకు. యాక్చువల్ గా హీరోకి తగ్గట్టుగా విలన్ పవర్ఫుల్ ఉండాలి. నాకు అక్కడ అసలు కరెక్ట్ గా ఎవరు విలన్ కూడా అర్థం కాలేదు. లాస్ట్ వరకు ఆ విలన్ ని చూపించారు కేపీ అని. ఆ విలన్ కి అంత పవర్ లేదు, ఏమీ లేదు. మొత్తానికి ఇతనే హీరో ఇతనే విలన్ అన్నట్టు కూడా సినిమా తీశారు. ఇన్ అ వే లాస్ట్ లో కచ్చరా అయింది. తీసుకొచ్చి ఆ తర్వాత ఆ కథ చెప్పిన దగ్గర నుంచి నానా ఇది మానే అంటే ఏదో సోది కథ చెప్పి నిద్రపెట్టి
ఆ తర్వాత డబ్బులుంటే గవర్నమెంట్ని కూడా కొనేయచ్చు. ఇప్పుడు ఈ ఎలా అంటే ఒకేసారి అందరూ కలిసి కథలు షేర్ చేసుకుంటున్నారా తమిళ తెలుగు వాళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి తమిళ్లో కూడా భాస్కర్ అని ఒక మూవీ వచ్చింది, లక్కీ భాస్కర్. సో అదే ప్యాటర్న్ లో అది కూడా. అండ్ ఇప్పుడు దేవర లాగా మనకి ఈ సూర్య మూవీ అంటే కొన్ని ఆ సిమిలర్ జోన్ లో వెళ్తున్నాయి. సో అలా చూసుకుంటే నాకు ఇనీషియల్ గా పుష్ప తీసారా మళ్ళీ అనేలాగా క్వశ్చనబుల్ గా అనిపించింది. ఇన్స్పిరేషన్ తీసుకుని అని అనిపించింది స్టార్టింగ్ లో, ఏంది మళ్ళీ అదే సో చెప్తున్నారా అని. ఇంకా తర్వాత మరి అదే జనాలు చూడకుండా వెళ్ళిపోతారేమో అని చెప్పి దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి బెట్టింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ ఆ బెట్టింగ్ లో కూడా నువ్వు అంత హైప్ తీసుకెళ్ళి అంత డాన్ అయ్యి పిల్లని కూడా పోగొట్టుకొని అయిన తర్వాత అలా అలా డౌన్ ఫాల్ అయిపోయి అసలు వాళ్ళు ఎందుకు చంపుతాడు మధ్యలో వెళ్ళిపోయి, when whatever had happened వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, అయిపోయింది, వాళ్ళు అయిపోయింది. నాకు అది అనిపించింది, డబ్బు పిల్లని వదిలేసినప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు, వదిలేసారు, హ్యాపీగా వచ్చేయచ్చు. మళ్ళీ వచ్చి అక్కడ ఆ విలన్స్ ని చంపాల్సిన అవసరం లేదు, కామెడీ విలన్స్ ఉంటారు అక్కడ. ఇప్పుడు నోరాని చంపేటప్పుడు నాకు ఇక్కడ కంట్రోల్ ఉందని అన్నాడు, మరి ఏం కంట్రోల్ ఉంది, ఏం చేశాడు ఆఖరికి? అతనేదో హీరో అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ని కొనేసాను అన్నాడు. ఆవిడ అంత నేను మేడం ప్రెసిడెంట్ నేను వచ్చేసి పెట్టేస్తానన్నాడు, ఆవిడ అయిపోయింది. నాకు ఇక్కడ అదే అనిపించింది, ఆవిడ అప్పటి వరకు ఎంత సీరియస్ గా ఉండే ఒక క్యారెక్టర్, నాకు తెలియదు తన పేరేంటో, సిన్సియర్ ఆఫీసర్, నేను ఇది చేస్తా అది చేస్తాను ఫస్ట్ నుంచి ఎలివేట్ చేసి లాస్ట్ మినిట్ లో ఆవిడ డబ్బు కమ్ముడుకోవడం ఏంటి, ఒక అక్కడ మీరు చూసారు ఎంత చీప్ గా ఒక చుడిదార్ వేసి ఆ కాస్ట్యూమ్స్ అప్పటి వరకు ఒక శారీలో ఒక ఎలివేషన్ ఇచ్చిన ఆవిడకి, ఆ లాస్ట్ మినిట్ లో మీకు ఇంకా అయిపోయింది పని అయిపోయింది వెళ్ళిపో అన్నట్టు దాన్ని ఇంట్లోంచి బట్టలు తెచ్చుకొని వేసుకోమన్నట్టు ఉంది. ఆ కోకో కోలా నీది, కంపెనీ నీది, అందులో ఉన్న డబ్బు నీది అన్నప్పుడు చుడిదార్ తీసుకొచ్చి చీప్ గా ఆ డబ్బులు సదురుకోవడం, ఆ సీన్ అంతా కూడా చాలా చీప్ గా తీసి కచ్చరా అనిపించింది. నాకు కూడా నచ్చలేదు. కొన్ని క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసి డౌన్ చేశారు, దాని వల్ల నాకు నిద్ర వచ్చింది లాస్ట్ లో. అది అసలు సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్ కొద్ది డల్ ఉంది, ఫస్ట్ కొద్దిగా డల్ ఉంది నాకు అనిపించింది. లాస్ట్ కొద్దిగా ఫస్ట్ వచ్చినాక నాకు చూడబుద్ధి కాలేదు, ఫోన్ చూసుకున్నాను, లాస్ట్ లో మళ్ళీ డౌన్ అయింది. మధ్యలో పార్ట్ వరకు మాత్రం బాగా ఎలివేట్ చేశారు. అంటే తను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటున్నాడో ఆ బిజినెస్ తగ్గట్టుగా అతనికి వచ్చే ఇన్కమ్ అదంతా కూడా చాలా బాగా చూపించారు. అది రెస్ట్ ఆఫ్ అయితే కొద్దిగా డల్ అనిపించింది. కంక్లూషన్ ఇవ్వాలి ఎప్పుడైనా ఒక మూవీ సక్సెస్ కానీ ఏదైనా స్టోరీ కథ ఎవరైనా అద్భుతంగా ఓపెన్ చేస్తారు, దాన్ని పైకి తీసుకెళ్తాడు. కంక్లూషన్ ఇస్ ఇంపార్టెంట్. ఏ సినిమాకైనా పెద్ద పెద్ద సినిమాకైనా సరే, ఇప్పుడు ఇంక్లూడింగ్ మనం ప్రభాస్ సినిమా అయినా లాస్ట్లో ఏంట్రా ఇలా చేశాడు అన్న ఫీల్తో బయటకు వచ్చాను నేనైతే. ఐ వాజ్ నాట్ ఓకే, గవర్నమెంట్ని కొనేసాను, నేను మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను విజయ్ బాలి అంటే లైక్ అంటే ఇతను డాన్ ఎవరిని రిప్రజెంట్ చేశాడు, ఇది ఎగ్జిస్టింగ్ స్టోరీయా క్రియేటెడ్ స్టోరీయా, ఒక పిచ్చి కంక్లూజన్ కచ్చరా అయిపోయి మధ్యలో ఇంకొకరిని అంటే ఎప్పుడైతే మట్కా బిజినెస్ మొత్తం లాస్ అయిన తర్వాత ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఒక పర్సన్ అయితే తీసుకొచ్చారు, దావుద్ అని ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఒక ట్రిగర్ అయింది ఏంటంటే, ఇది 1970s లో అప్పుడు ఉన్న కథనా, ఈ దావుద్ ఇబ్రాహిం కి దావుద్ కి కనెక్షన్ ఉందా అని నాకు అర్థం కాలేదు. మీకేమైనా ఐడియా? క్వశ్చన్స్ అలానే ఉన్నాయి. ఇట్స్ లైక్ ఆల్ ఫ్రూట్ జ్యూస్ మిక్స్చర్ లాగా కొట్టారు, నాకు కంక్లూజన్ నచ్చలేదు. ఇప్పుడు దీన్ని కూడా పార్ట్ 2 లాగా నెక్స్ట్ మళ్ళీ దుబాయ్ వెళ్ళి ఇంకో బిజినెస్ చేస్తా అన్నాడు. క్రికెట్ నెక్స్ట్ ఏం బిజినెస్ అంటే క్రికెట్ బెట్టింగ్. అందరూ పార్ట్ 2 పెట్టి డబ్బులు మా టికెట్ డబ్బులు మాకు ఇచ్చేయండి, ఇట్లా అయితే మేము ఒప్పుకోం. ప్రతిసారి ఊకే పార్ట్ 2 ఏందండి, ఒక సినిమాకి ఒక కంక్లూజన్ ఇవ్వండి, ఊకే మా బుర్రలో క్వశ్చన్ ఎందుకు లేపుతారు, అది వస్తుందో రాదో తెలీదు. ఇప్పుడు దీనికి ఈ సినిమాకి మీ కంక్లూజన్ రాలని అనిపించిందా? నాకు నచ్చలేదు, అంటే నాకు నచ్చలేదు, చాలా మందికి నచ్చి ఉండొచ్చు. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. I didn't like the way he has downfallen the entire heroism of Arun Tej. ఓకే, ఇప్పుడు 2 సినిమాలు కంగువాలో మీకు మట్కాలి రెండిట్లో కంగువా నచ్చింది. నాకైతే రెండిట్లో అయితే మట్కా సమ్వాట్ బెటర్, ఎందుకంటే నాకు ఆ ప్యాటర్న్ మూవీస్ నచ్చవు కాబట్టి. ఇట్స్ నాట్ అబౌట్ ప్యాటర్న్. నేను ఒక రైటర్ ని, అంటే నేను రాస్తాను కాబట్టి ఒక మూవీ మేకింగ్, కంక్లూజన్, హైలైటింగ్, గూస్ బంప్స్ వచ్చేవి అవన్నీ కంగు తినేలా ఉంది. కంగు అని సౌండ్ వస్తుంది. మట్కా జట్కా లాగా, జట్కా బండి లాగా టక్ 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 వెళ్ళింది, పర్లేదు, టక్ 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 అని వెళ్ళింది, అసలు వెళ్ళలేదని చెప్పను. సో అది ఉష గారు, ఈ ఓవరాల్ గా ఈ సినిమాలో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ పరంగా కానీ, ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ పరంగా కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఎవరిది బాగా నచ్చింది?
వరుణ్ తేజ్ యాక్టింగ్ చాలా చాలా అప్స్కేల్ అయ్యాడని చెప్పాలి. నీకేమనిపించింది? నాకు ఈ సినిమా చూసినప్పుడు గద్దెలకొండ గణేష్ ఒక మూవీ ఉంది కదా, సేమ్ క్యారెక్టరే అనిపించింది ఇంచుమించు. దాంట్లో కొద్దిగా మాస్ లుక్, రగడ్ లుక్ ఉంటుంది. దీంట్లో కొద్దిగా అప్పుడు 1917 కాబట్టి ఆ లుక్ చేంజ్ చేశారు. బట్ క్యారెక్టర్ అయితే రెండిట్లో నాకైతే సేమే అనిపించింది. ఒక రౌడీ, నేను ఒక లీడర్ అన్న టైప్ లో చూపించారు. వరుణ్ ని డిఫరెంట్ షేడ్స్ లో చూసాం, వాట్ ఎవర్ షేడ్స్. నాకు అనిపించింది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆ కొత్త పెళ్లి కొడుకు ఆ ఫ్లవర్ లోపల నుంచి వచ్చే ఆ అందం అంటారు కదా, కొత్తగా పెళ్ళైన అందం, అదైతే బ్యూటీ తెలుస్తుంది. హ్యాపీనెస్ కానీ బ్యూటీ కానీ స్కిన్ టోన్ లో కానీ నువ్వు చూస్తే స్కిన్ ఆ ట్యానీ లుక్ మొత్తం ట్యాన్ అయ్యేలాగా కనిపించారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇన్ అ వే ఐ థింక్ హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ స్కిన్ ఆల్సో ఈ మూవీలో. అవునా? అంతకు ముందు అంటే పెళ్లికి ముందు అయితే ట్యాన్ లుక్ కనిపించింది, మళ్ళీ తన వైఫ్ చనిపోయిన తర్వాత కూడా ఆ ట్యాన్ కనిపించింది. బట్ కానీ దాంట్లో ఒక బ్యూటీ ఉంది. దెర్ ఇస్ అన్ ఆథెంటిసిటీ ఇన్ హిస్ స్కిన్. మేబీ వుడ్ హావ్ డన్ అ లిటిల్ బిట్ వర్క్ ఆన్ హిస్ స్కిన్ అండ్ దెన్ బాడీ కూడా కొంచెం సన్నబడ్డాడు. హీ వాజ్ లుకింగ్ మచ్ బెటర్. అంతకుముందు నడిచే పద్ధతి, కాళ్ళు కొంచెం అలా కాకుండా ఐ థింక్ హీ వర్క్డ్ ఆన్ ద పోస్చర్ బికాస్ ఆ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉంటాయి ఇమేజ్ కన్సల్టింగ్ లో. సో క్యారెక్టర్ పరంగా తన అథారిటీని తీసుకొచ్చాడు ఈ మూవీలో. చాలా ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా తీసుకొచ్చాడు. అది అంతకుముందు సినిమాల్లో అంత లేదు. వరుణ్ couldn't able to bring that and I think he worked a lot on his ability to act. ఎస్. అండ్ ఇంకో నాకు ఇక్కడ పాపం అబ్బాయిలకి చాలా మైనస్ అంటే మీనాక్షి మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళుంటారు. వాళ్ళందరికీ ఒక డిసప్పాయింట్, భయంకరమైన డిసప్పాయింట్మెంట్. మీనాక్షిని చూస్తే అట్లా తూచిలాగా కరివేపాకు లాగా అంటే ఏదో కూరల కరివేపాకు లాగా అలా పెట్టారేమో తప్ప పాపం ఆమెకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గానీ క్యారెక్టర్ పరంగా గానీ కాస్ట్యూమ్ పరంగా బ్యూటీ అసలు తీసుకురాలేదు. ఐ థింక్ డైరెక్టర్ గారు మరి పద్ధతిగా ఉండుంటారు. అంటే నేను ఓవరాల్ క్యారెక్టరైజేషన్ లో కాస్ట్యూమ్స్ చూస్తే I think he doesn't want the heroine or anybody to look anything inappropriate, so he doesn't want to show. మనకు కూడా కనిపించలే. ఆయన చూపించాలనుకుంటే కనిపిస్తుంది, ఆయనే చూపించాలనుకోకపోతే అన్ని మూసేశారు. బట్ లక్కీలీ ముగ్గురు హీరోయిన్లు, సలోని ఉంది, మీనాక్షి ఉంది, నోరా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇంకో ఐటమ్స్ ఒక ఐటమ్ హీరోయిన్ కనిపించలేదు. ఏం కనిపించింది? మొత్తం బెట్టింగేనా? కిటికీలు, దుప్పట్లు, తలుపులు వేస్తారు అన్నిటి మీద. సో ఎక్కడన్నా కొంచెమైనా గాలి ఆడితే బాగుండేదేమో ఆడియన్స్ కి. ఎందుకంటే బ్యూటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ గా స్టోరీ ఎంత ఇంపార్టెంట్, బ్యూటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది కొంచెం మీరు అన్నట్టు ఎంతసేపు తను పైకి ఎదగాలి ఒక్కొక్క మెట్టు అన్నట్టు పుష్పని అంటే కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకొని సో వన్ బై స్టెప్ ఎదుగు ఆ దాని మీదనే తీసుకెళ్లారు తప్ప పక్కనున్న క్యారెక్టర్స్ అయితే వాళ్ళు చూపించలేదు. వాళ్ళని కూడా నిమిళీకృతం చేసుకుంటే బాగుండేది. సో ఫైనల్ గా అయితే ఈ సినిమా మీకు నచ్చలేదంటారు? ఇంకా అంటే నచ్చలేదని కాదు, బాగుంది కాబట్టి చూసాను. లేకపోతే మధ్యలో వెళ్ళిపోతాను నేను చాలా సినిమాలు. నేను బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చూస్తాను, 4 సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ వర్షన్ ఆఫ్ ఉషా ఎవరికి తెలియదు. అడ్వకేట్ గానో లేకపోతే ఇట్లా స్పిరిచువల్ గానో అంటే నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను మూవీస్. అయ్యో భయంకరంగా బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు చూస్తాను నేను. సండే వచ్చిందంటే ఫర్ మీ ఇట్స్ రిలాక్సేషన్. సో ఈ రోజు మనం బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చూసాము. నాకు ఫస్ట్ సినిమాకి హెడేక్ వచ్చింది, బట్ రెండో సినిమాకి మీకు నిద్ర వచ్చింది. నాకు ఫస్ట్ సినిమా ఎక్సైట్ అయ్యాను, రెండో సినిమా కాస్త చల్లారింది. ఓకే ఫైన్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి మాతో పాటు సినిమా చూసి సినిమాకి సంబంధించిన మూవీ రివ్యూతో పాటు కాస్ట్యూమ్స్ గురించి చాలా మందికి తెలియదు. ఎంతసేపు సినిమాల గురించి క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈసారి మేమిద్దరం కొత్తగా సినిమాల యొక్క కాస్ట్యూమ్స్, ఫ్యాషన్, స్టైలిస్ట్ ఇవన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ మట్కా కంగోతోనే స్టార్ట్ చేసాము. సో మరి మీకు గనక ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే ఇంకా నెక్స్ట్ మూవీస్ గురించి లేకపోతే ఇంతకుముందు ఉన్న పాత సినిమాల గురించి ఏమైనా చెప్పాలి, డిస్కస్ చేయాలనుకుంటే కూడా కింద కమెంట్ చేయండి. డెఫినెట్ గా ఉషా మ్యామ్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.